హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూసేయండి. సో ముందుగా అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడైతే సింపుల్ డెకరేషన్ జరుగుతుందన్నమాట మా బుజ్జి గణపయ్యకి. సో ఇక్కడ కొన్ని మాకు కింద అపార్ట్మెంట్ దగ్గర కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. వాటివి ఇలా ఏవో కొన్ని అయితే తీసుకొచ్చేసి ఇలా అయితే ఫినిష్ చేసేసాం. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనందరి ఫేవరెట్ గాయ్స్, ఖచ్చితంగా ఇదైతే మాత్రం. సో ప్రసాదాలు రెడీ అవుతూ ఉన్నాయన్నమాట. నియర్లీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. జస్ట్ ఇంకా గారెలు బూరెలే మిగిలాయన్నమాట. సో పులిహోర ఆల్రెడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుడుములు ఉండ్రాళ్ళు, వినాయకుడి ఫేవరెట్, చేయకపోతే ఎలా చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి పొంగలి అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇదిగోండి ఇక్కడ బూరెలు కూడా రెడీ అయిపోతున్నాయి. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అయితే నీట్గా అన్ని ప్లేట్స్లో సపరేట్ పెట్టేసేసి సో దేవుడి దగ్గర అయితే పెట్టేసాము ఇలాగా. అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో పూజ అంతా అయిపోయేసరికి మా బుజ్జి గణపయ్య అయితే ఇలా ఉన్నాడనమాట. సో మీ అందరూ మీ వినాయక చవితి మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ వినాయక చవితి అనగానే కొన్ని కొన్ని థింగ్స్ అయితే మైండ్లో స్ట్రక్ అవుతాయి కదా, ఖచ్చితంగా నిమజ్జనం అని, పత్రి తేవడం అని, ఇలా మీ ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.